హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ అనమాట. ఇది పొద్దున్నే కిందకి అంటే అపార్ట్మెంట్ కిందకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు వస్తూ ఉంటాయి. ఇంకా ఈరోజైతే స్కూటీ మీద ఒక ఆయన జాంపళ్ళు అయితే తీసుకొచ్చారు. అందరం కింద దిగి తీసుకొచ్చాం అనమాట. చాలా బాగున్నాయండి. ఇవి నార్మల్వి కాదు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం నాటు జాంకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇవి అలా ఉండవు. కొబ్బరి ముక్కలాగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా తీయగా బాగుంటాయి. కొన్ని జాంకాయలు అయితే లోపల రెడ్గా ఉంటాయి కదా, ఇవైతే అలా లేవు. అసలు ఈ సీజన్లో ఈ సమ్మర్కి అవి దొరకటమే ఎక్కువ అనిపించింది. కానీ ఫ్రెష్గా బాగున్నాయి, వడబడిపోయి అటువంటివి అయితే ఏమీ లేవు. కేజీ కూడా నార్మల్గా ఎప్పుడు ఇచ్చేటట్టే ఇచ్చారనమాట. ఎందుకంటే ఇప్పుడు అసలు ఫ్రూట్స్ ఏమి దొరకవు కాబట్టి ఎక్కువ మామిడి పళ్ళే, మిగతా ఏమీ దొరకవు. కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అలా ఏమీ లేవు. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పెసర దోశ ప్రిపేర్ చేస్తున్నాం. ఎప్పుడు ఇడ్లీ దోశ అవుతుందనేసి పెసలు నానబెట్టాను ముందు రోజు నైటే. అలాగే ఇంకా ఇప్పుడు హాలిడేసే కాబట్టి ప్రదీప్కి ఉప్మా ప్రెసరెంట్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడన్నా ఊరు వెళ్ళినా కూడా, లేకపోతే హెల్త్ బాగోపోయినా బయటికి వెళ్ళి టిఫిన్ చేయాలంటే తన ఫేవరెట్ ఉప్మా పెసరట్టు. ఇంకా అందుకోసం పెసరట్టు ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను అనేసి ఉప్మా కూడా ప్రిపేర్ చేశాను. పెసరపప్పు కన్నా కూడా డైరెక్ట్గా పెసరతో వేస్తే దోశ చాలా సాఫ్ట్గా వచ్చింది. నేను ఇంకా కొంచెం కూడా రైస్ అనేది యూజ్ చేయలేదు. పెసలు మిక్సీ వేసేటప్పుడే పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అలాగే అల్లం కంపల్సరీ ఉండాలి కదా, ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి వేశాను. దీనికైతే కొబ్బరి చట్నీ అలాగే పుట్నాలు రెండు కలిపి చట్నీ వేసి తాలింపు వేసానమాట. ఇంకా తాలింపు కూడా అట్లా మిక్సీ జార్లోనే వేసేసాను, ఒక గిన్నెలో వేసేసి. ఉప్మా ప్రిపేర్ చేసా కదా, ఆ ప్యాన్లోనే తాలింపు వేసి ఇంకా మిక్సీ జార్లో అలా వంపేసి తర్వాత దీంట్లో ఉప్మా ప్రిపేర్ చేశాను. ప్రదీప్కి కొంచెం కారపొడి అలాగే చట్నీ వేసి ఇచ్చాను. ఇంకా వీళ్ళంతా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా లాస్ట్లో దోశ అయితే వేసుకున్నాను. ఎక్కువ ఆనియన్స్ నాకు బాగా ఇష్టం అనమాట, ఏ దోశకైనా కూడా. క్యారెట్ లేదు, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తురిమి వేసేసేదాన్ని. ఇంకా మంచిగా అల్లం, పచ్చిమిర్చి, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉప్మా ఉంటే అది కూడా వేసుకొని నేను తినేసాను. ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంటే మనకు బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కానీ ఇంకా ఉప్మా కూడా సింపుల్గానే అయిపోయింది. కానీ పెసలు మిక్సీ వేసుకోవాలి, తర్వాత చట్నీ ప్రిపేర్ చేయాలి, ఎక్కువసేపు పట్టింది వంటగదిలోనే. ఈ సమ్మర్కి ఎక్కువ కిచెన్లో ఉండాలంటే ఎంత చిరాగ్గా అనిపిస్తుందో, కానీ లేడీస్కి మాత్రం తప్పదు. ఇంకా ఒకేసారి పని అంతా అయిపోయిద్ది అనేసి పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మునగాకు ఉంది. మొన్న తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మునగాకు తీసుకొచ్చారు. మునగాకు పప్పు అయితే మనం సేమ్ గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. కాకపోతే పులుపు ఉండదు కాబట్టి కొంచెం చింతపండు నానబెట్టాను. ఇంకా ముందే డైరెక్ట్గా చింతపండు కూడా వేసేసామంటే పప్పు అస్సలు ఉడకదు. అందుకోసమే ఆకుకూర గోంగూర అయినా కూడా మనం విడిగా గిన్నెలో పెడతాం కదా, ఇంకా మునగాకంటే చాలా సాఫ్ట్గా ఉండిద్ది. అది మాత్రం డైరెక్ట్గా వేసేసాను. చింతపండు మాత్రం కొంచెం వేడి నీళ్ళలో వేసాను. పప్పు కూడా ముందే నానబెట్టాను కుక్కర్లో. ఇంకా టమాటా మాత్రం ఒక్కటే యాడ్ చేశాను, అలాగే పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసేసాను అనమాట. ఇంకా పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత వినిపేటప్పుడు చింతపండు యాడ్ చేయొచ్చు అనేసి, లెమన్ ఉంటే లెమన్ కూడా వేయొచ్చు. కాకపోతే ఇంకా నేను చింతపండు వేసాను. మునగాకులో కొద్దిగా కూడా పులుపు అనేది ఉండదు కాబట్టి పప్పు చప్పగా ఉండిద్ది కదా, కొంచెం చింతపండు ఎక్కువే పట్టిద్ది. ఇంకా ఈ పప్పు చేసిన తర్వాత దీనికి ఫ్రై అటువంటిది ఏమైతే చేయలేదండి. అసలు వంటగదిలో ఉంటుంటే ఎంత చెమటలు అనిపిస్తుందో.
మళ్ళీ ఇంకా బ్రేక్ఫాస్ట్ గిన్నెలు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కడిగాను అనమాట. ఇంకా అప్పడాలు ఉన్నాయి, అదే చిన్న చిన్న చిప్స్ అంటారు కదా అవి ఉన్నాయి, అవి వేయించుకోవచ్చులే అనేసి ఇంకా ఫ్రై అటువంటిది ఏం చేయలేదు. మామిడికాయ చట్నీ కూడా పెట్టాను, కాకపోతే నేను అసలు వీడియోస్ తీయట్లేదు కదా, మీకు అందుకనే ఏ వీడియోలో కూడా చూపించలేదు. ఇంకా పప్పు చేశానంటే మామిడికాయ చట్నీ కొత్త ఆవకాయ కాబట్టి ఇంకా దాంతో తినేస్తారనేసి నేను వేరే ఫ్రై కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. మామిడికాయ చట్నీ అయితే చాలా బాగా కుదిరిందండి. అమ్మ వాళ్ళు అన్ని రకాల చట్నీలు పంపిస్తారు, మామిడికాయ ఉసిరికాయ మాత్రం నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా మామిడికాయ చట్నీ జాడీలో పెట్టినా బయట ఉంచితే నల్లగా అయిపోద్ది కదా, అవి మంచిగా డబ్బాల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వీడియో షూట్ చేస్తే మీకు చూపించేదాన్ని. టమాటా చట్నీ, అలాగే కొంచెం చింతకాయ, పండు మిరపకాయ అన్నీ కారపొడులు అన్నీ అమ్మ వాళ్ళు పంపించారనమాట. ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం చట్నీలే సరిపోయినాయి, వేరే కూడా ఏం పట్టట్లేదు, పాలు పెరుగు అటువంటివి కూడా. మామిడికాయ చట్నీ అంటే చిన్న చిన్న డబ్బాల్లో స్టోర్ చేస్తాం కాబట్టి ఎక్కువ పడతాయి అన్నమాట. జాడీ ఉంది కానీ జాడీలో పెట్టేసి బయట ఉంచితే వెంటనే బ్లాక్గా అయిపోయి ముక్క అంతా మెత్తగా అయిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా వాడుకునేది కొంచెం బయట పెట్టేసి మిగతాది ఫ్రిడ్జ్లో అలా ఉంచేస్తే 4-5 నెలల తర్వాత తీసినా కూడా ఇప్పుడు పెట్టినట్టే కలర్ఫుల్గా బాగుంటుంది. ఇక్కడ పప్పు గుత్తి పెట్టి ఎనుపుతున్నా కదా, మరీ బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటే వీళ్ళకి నచ్చదు. అమ్మ వాళ్ళు చేస్తారు కదా కొంచెం పలుకుగా అలా ఉంచితే బాగా ఇష్టపడతారనమాట. నేను ఏ పప్పు చేసినా కూడా ముద్దపప్పు తప్పితే మిగతాయి కొంచెం పలుకుగానే ఉంచుతాను, అందుకోసమే పప్పు గుత్తి పెట్టి ఎనుపుతున్నా. పప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారా, బట్టలు ఎండకి వాషింగ్ మిషన్ ఎర్లీ మార్నింగే వేసేస్తున్నాను. కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోయే లోపు బట్టలు కూడా ఆరిపోయినాయి, మొత్తం తీసి మడతలేసి కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఇంకా డాబా పైన వేయకుండా ఇట్లా ఇంట్లో మెస్సుల్లో వేసినా కూడా ఊరికనే ఆరిపోతున్నాయండి. ఇంకా ఎక్స్ట్రా పని అంటూ ఏమీ లేదు, అసలు బయటికి కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఏం లేదు కదా. కిచెన్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా గదిలో కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా ఈవినింగ్ టైంలో మాత్రం స్నాక్స్కి ఎక్కువ శాతం గుగ్గీలు కానీ ఇట్లా ఫ్రూట్స్ కానీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా పొద్దున్నే జాంకాయలు తీసుకొచ్చా కదా, అవే కట్ చేశాను, అవే తినేసారు అందరూ. ఇంకా ఎక్కువ షుగరు వేసేసి వేరే జ్యూసులు అటువంటివి అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు, డైరెక్ట్గా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తీసేసుకుంటున్నాం అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.